హాయ్ అందరికీ, నా పేరు ఈశ్వర్. నేను యూట్యూబ్లో వ్లాగింగ్ ఛానల్ న్యూగా స్టార్ట్ చేశాను. మీకు డైలీ ఏదో ఒక కంటెంట్తో మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. ఒక లొకేషన్ ఉంది, మనం స్పీడ్గా ఎప్పుడు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. పదండి. విద్యానగర్ మెయిన్ రోడ్ మీద నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అలానే ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిన తర్వాత మనం సైడ్కి ఆగి అటు సైడు ఇటు వ్యూ పాయింట్స్ ఉంటాయి, చూడొచ్చు. నేను చూపిస్తా, చూడండి. ఇప్పుడు మొత్తం వెళ్తుంటే మధ్యలో ఈ బ్రిడ్జి కనిపిస్తుందా, ఇది కొత్తగూడెం టు ఖమ్మం వెళ్ళే రూట్లో మన శ్రీధర్ నగర్ దగ్గర ఉంటుంది. ఇటు సైడ్ నుంచి చూస్తే అవతల మొత్తం లొకేషన్ నేను మీకు చూపిస్తా. మొబైల్లో జూమ్ చేసినప్పుడు సరిగ్గా జూమ్ అవ్వలేదు, కాకపోతే మనం రియల్గా వెళ్ళినప్పుడు ఆ ఫ్లైఓవర్ మీద ఆగినప్పుడు సైడ్ నుంచి చూస్తే మనకి వ్యూస్ మంచిగా కనబడతాయి. కొంచెం వైబ్ అవుతాం కూడా ఆ వ్యూస్ చూసినప్పుడు. మనం టైమింగ్ చూడండి, ట్రైన్ కూడా ఎప్పుడు వస్తుంది, భలే బాగుంటుంది. ఇంకా వీడియోస్ అయిపోయిన తర్వాత ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత సుజాత్ నగర్ వచ్చిన తర్వాత మనం ఇటు సైడ్ రైట్కి కట్ అవ్వాలి. రైట్కి కట్ అయిన తర్వాత కొంచెం ఫ్రంట్కి లోపలికి వెళ్ళిపోవాలి మనం. అలా ఒక ఫ్రంట్కి 1.5-2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి ఇలా 2 రూట్స్ వచ్చేస్తాయి. కింద నుంచి వెళ్ళొచ్చు, పై నుంచి వెళ్ళొచ్చు. మేము స్కూటీ తీసుకొని పైకి వెళ్ళాము. అక్కడ మా వెహికల్ పార్క్ చేసుకున్నామని మేము ఇటు సైడ్ రైట్ నుంచి పైకి వెళ్ళిపోయాము. రైట్కి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా స్టెప్స్ వస్తాయి. అక్కడ మా వెహికల్ పార్క్ చేసేసి మేము కిందికి దిగాము. ఇలా లేక్ ఉంటుంది, పక్కన కొండలు ఉంటాయి, వ్యూ బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇదే మన లొకేషన్. ఇది సింగభూపాలం చెరువు అనేసి అంటారు. సుజాత్ నగర్ నుంచి రైట్ కట్ అయిన తర్వాత కొంచెం లోపలికి వచ్చేస్తే మన స్టార్టింగ్లోనే ఉంటుంది. 2 రూట్స్ ఉంటాయి, కింద నుంచి రావచ్చు, పైన నుంచి రావచ్చు. మేము పైనుంచి వచ్చి బండి అక్కడ పెట్టేసి ఇలా సైడ్కి దిగి మొత్తం చూస్తున్నాం వ్యూ పాయింట్. మీరు కూడా రండి, వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. ఆ దూరంగా కొండలు, మంచిగా ఈ లొకేషన్ మంచిగా ఉంటుంది. అంత మటుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఇలాంటి కొంచెం మంచి మంచి లొకేషన్ వ్యూ పాయింట్స్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొంచెం మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి.